డీటెయిల్స్ చూస్తే ఏకనాథ్ షిండేలు కేవలం బీజేపీలో ఉంటారని కాంగ్రెస్ లో ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రంజాన్ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద జానారెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని, ఆయన నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని కోమటిరెడ్డి అన్నారు. అటు హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. మతాల మధ్యలో ఘర్షణలు పెట్టడం, దానికి మాకు 370 వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి. ఆషామాషి ఎన్నికలు కాదు. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, మొన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు, వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే, నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు, ఆయన ఇంకొక మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏడ్చుకొని ఏకనాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టండి నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ పార్టీ, నువ్వు ఎల్పీ లీడరు, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిట్చాట్. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని, ప్రతిపక్షాల మాటలు మేం బేఖాతరు చేయమని కూడా కోమటిరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కలిసికట్టుగా 10 ఏళ్ల పాటు పనిచేస్తామని కోమటిరెడ్డి అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, యాదాద్రి భువనగిరి జిల్లానైతేనేమి, నల్గొండ పార్లమెంట్ అయితేనేమి, పూర్తి స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని స్పష్టంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే మొన్న కానీ నిన్న కానీ జరిగినటువంటి హరీష్ రావు భువనగిరి సంబంధించినటువంటి సమ్మేళనం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వచ్చినటువంటి కార్యక్రమంలో తను చేసినటువంటి వాక్యాలు అయితేనేమి, సంబంధించినటువంటి కేటీఆర్ ఈ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాల్గొన్నప్పుడు వాక్యాలు ఇవ్వాలి, ఎలాంటివి అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఏం లేదు, మెజార్టీగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సంబంధించినటువంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వల్లనే ప్రజలు ఆశీర్వదిస్తారు, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ తప్పుడు వాగ్దానాలను 10 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి వాగ్దానాల ద్వారా ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు గాను 11 కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీలో ప్రతి సీటుకు గాను మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులకు పట్టం కట్టడానుకున్నారు. కానీ తమ యొక్క ప్రలోభాలు, తమ యొక్క పార్టీ యొక్క ప్రతిష్టను ఏదో విధంగా పెంపొందించుకోవడం కొరకు చేస్తున్నటువంటి వాక్యాలు సరైన విధానం కాదు. ఇప్పటికీ వాళ్ళు తమ విధానాన్ని సంబంధించినటువంటి విషయాలు వదులుకోవాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీకి వైపున ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున చురుకుగా ప్రయత్నం చేస్తూ సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో అందరూ ఎవరైతే పార్లమెంట్ సంబంధించినటువంటి 11 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో వారే ఇప్పటికీ అందరూ చైతన్యమైనటువంటి పరిస్థితి. కానీ హరీష్ రావు, కేటీఆర్ పర్యటించి ఈ జిల్లాని ఏదో అభివృద్ధి చేశాము, అనేక సంబంధించిన పథకాలు తెచ్చామని చెప్తున్నారు. కానీ ఎలాంటి పథకాలు తేలేదు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ఎవరు వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమకు సపోర్ట్ చేయట్లేదు. జిల్లాలో ఉన్న మంత్రి సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి, ఏం చేసినా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశాడు, సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావాలు కూడా దెబ్బతీశాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇలాంటి చిట్చాటులు చేసి అనవసరమైన విషయాలలో సంబంధించినటువంటి అవగాహన లేని మంత్రులు, ఏదైతే హరీష్ రావు ఉన్నాడో సంబంధించిన కేటీఆర్, ఈ జిల్లాకు సంబంధించిన అవగాహన లేని
మంత్రులు ఇక్కడ వచ్చి ప్రసంగాలు చేసడం ఎలాంటి ప్రజలు వాళ్ళని విస్మరిస్తున్నారు కాబట్టి కంపల్సరిగా ఈసారి సంబంధించినటువంటి భువనగిరి పార్లమెంట్ కానీ నల్గొండ పార్లమెంట్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఇక్కడ నుండి సీనియర్ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి కుమారుడు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే నిర్ణయం చేశారో వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు విజయం సాధిస్తారు కానీ వీరికి సంబంధించిన విషయాలు ఎలాంటివి ప్రజలు పట్టించుకోరనేదే ఆయన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.